దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడేది అంటే ఒకటి అమ్మవారి పాదపద్మాలు, రెండు హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తవక మకరంద శృతిచరీ, ఆ తల్లి జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి చెరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకం. ఎందుకని అంటే లోకంలో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువు గారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువు గారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? గురువుగారు అని పిలిచిన వాళ్ళందరికీ ఆయన గురువు అవడు. ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి దానికి. ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు ఆయన. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోనీ ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోనీ ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే అను ఒక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోలే. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. ముందు గురువుని స్మరిస్తారు.